ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ లో చాలా వెరైటీస్ చూస్తూ వస్తున్నాము. ఈ రోజు చూడబోయే వెరైటీ బనారస్ ఫ్యాన్సీ వెరైటీ చూస్తున్నాం. చాలా స్పెషల్ గా ఉంటాయి. పార్టీ వేర్ కలెక్షన్. ప్రైస్ కూడా ఓన్లీ 1315 రూపీస్ కి ఈ బనారస్ ఫ్యాన్సీ వెరైటీస్ మనకి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ తో ఈ శారీ మనకి విఘ్నేశ్వర సిల్క్ వారు అందుబాటులో ఉంచారు. మనం చూస్తే ఈ శారీ పళ్ళు పాటు కాపర్ సల్ఫేట్ బ్లూ తీసుకున్నారు. వీవింగ్ అంతా కూడా ప్రజెంట్ ట్రెండ్ సిల్వర్ వీవింగ్ కాబట్టి సిల్వర్ వీవింగ్ అనేది పళ్ళులో ఇచ్చారు. అటు ఇటు లీవ్ బుటీ అనేది ఒక డ్రాప్ స్టైల్ తీసుకున్నారు. మధ్యలో అంతా కూడా ఒక ఫ్లవర్ బంచ్ అనేది బాక్స్ లో ఫిల్అప్ చేయడం జరిగింది. ఈ విధంగా హెవీ పళ్ళు సిల్వర్ వివింగ్ అనేది మన పళ్ళు పాటలో 1 మీటర్ అబోవ్ ఇచ్చారు. మిగతా శారీ కాంబినేషన్ చూడండి. పళ్ళు కాపర్ సల్ఫేట్ బ్లూ ఇచ్చారు. మిగతా అంతా ప్యారెట్ గ్రీన్ తీసుకున్నారు. ఈ ప్యారెట్ గ్రీన్ మీద బనారస్ స్టైల్ ఆఫ్ బార్డర్ అనేది సిల్వర్ వీవింగ్ ఇచ్చారు. అవుట్ లైన్ మాత్రం మనకు ఒక లీఫ్ డిజైన్ డ్రాప్ స్టైల్ వీవింగ్ అనేది ఉంటుంది. ఈ విధంగా సిల్వర్ బార్డర్ ఉంటుంది. మిగతా మిడిల్ అంతా కూడా బనారస్ వీవింగ్ అనేది మనం ఇందులో గమనించవచ్చు. పైన అంతా కూడా సింగిల్ ఫ్లవర్ అనేది ఇచ్చేసి లీఫ్ పార్ట్ అనేది ఇచ్చేస్తూ కొద్దిగా గ్యాప్ ఇస్తూ అంటే ఒక వేరియేషన్ కనిపించడం కోసం ఈ విధంగా డిజైన్ ఇచ్చారు. పైన బార్డర్ క్లమ్జీగా కొద్దిగా నెక్స్ట్ గ్యాప్ ఇస్తూ ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ కింద పార్ట్ చూసుకుంటే కనుక క్రీపర్ అనేది రన్ అవుతున్నట్టుగా త్రూ ది శారీ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు క్రీపర్ అంతా కూడా టోటల్ సిల్వర్ వివింగ్, ఓన్లీ సిల్వర్ మాత్రమే యూజ్ చేశారు. ఇంకా స్పెషాలిటీ చూస్తే కనుక పళ్ళులో బ్లూ ఉంది కాబట్టి హాఫ్ ఆఫ్ ది పార్ట్ మనకి బ్లూ అనేది హైలైట్ చేశారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా బ్లూ అనేది మనకి లెంత్ ఎక్కువగా తీసుకోవడం జరిగింది. మీరు కనుక వేర్ చేసినప్పుడు చూడండి, ఈ వేరియేషన్ అనేది మనకి చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. ఈ విధంగా బార్డర్ లో మనకి బ్లూ అనేది ఎక్కువగా ఇచ్చారు. స్టెప్స్ పెట్టవచ్చు, సింగిల్ స్టెప్ కూడా వేయొచ్చు. మనకి లైట్ స్టిఫ్ గా ఉంటుంది. దీంట్లో కూడా వీవింగ్ ఇదంతా క్రీపర్ ఇస్తే దీంట్లో ఒక జిగ్జాగ్ లాగా ఇచ్చేసి దాంట్లో ఒక ఫ్లవర్ బుటీ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా సిల్వర్ వీవింగ్. నెక్స్ట్ చూస్తే కనుక బనారస్ స్టైల్ ఆఫ్ బార్డర్ అనేది ఇచ్చారు. చాలా స్పెషల్ గా ఉంటుంది. పార్టీ వేర్ కలెక్షన్ టూ రిచ్ గా ఉంటుంది. లైట్ వెయిట్, లైట్ స్టిఫ్ గా ఉంటుంది. మనకి కాంబినేషన్స్ కూడా చూసారు కదా, ఓన్లీ బ్రైట్ మాత్రమే ఈ శారీలో ఇవ్వడం జరిగింది. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 1315. మరి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ చూస్తే కనుక కాంట్రాస్ట్ పళ్ళు ఏదైతే బార్డర్ ఏదైతే చూసామో ఆ కలర్ కాంబినేషన్ తో ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. మనకి సిల్వర్ తో పైపింగ్ కానీ అదర్వైజ్ ఏదైనా గ్రీన్ పైపింగ్ కానీ యూస్ చేస్తే చాలా బాగుంటుంది. మరి ఈ శారీ ప్రైస్ ఓన్లీ 1315. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో బనారస్ ఫ్యాన్సీలోనే చూస్తున్నాము. ఇంకో కలర్ కాంబినేషన్ వీవింగ్ కూడా మారుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కాంబినేషన్ మాత్రమే మారింది. అలాగే వీవింగ్ కూడా మారుతూ వస్తుంది అనమాట. మనకి ఈ శారీని గమనిస్తే కనుక మనకి పళ్ళు పాటు చూస్తే మనకి రెడ్ కలర్ తీసుకున్నారు. మిగతా అంతా కూడా మనకి ఒక బేసన్ కలర్ అనేది యూస్ చేశారు. క్రీమ్ కలర్ అని చెప్పుకోవచ్చు. పళ్ళులో అంతా కూడా బనారస్ పళ్ళు ఇచ్చారు. సిల్వర్ వివింగ్ అనేది చాలా హెవీగా, అంటే మనం పార్టీ వేర్ అనుకున్నాం కాబట్టి హెవీ సిల్వర్ వివింగ్ అనేది పళ్ళులో చూడొచ్చు. మంచి బ్రైట్ ఇచ్చారు. మిగతా శారీ అంతా గమనించండి. మనకి బేసన్ కలర్ అనేది తీసుకున్నారు. పైన అంతా బార్డర్స్ వచ్చేసి సిల్వర్ వివింగ్ ఉంది. హాఫ్ వైట్ మనకి క్రీమ్ కాబట్టి శారీలో బార్డర్ అనేది మింగిల్ అయిపోయి ఉంటుంది. అంటే మనకి కొంచెం హెవీగా హైలైట్ అవ్వకుండా ఒక క్లాసీ లుక్ తో క్లాసీ అపిరెన్స్ అనేది కలర్ కాంబినేషన్ వల్ల వచ్చేసింది. ఈ విధంగా బనారస్ బార్డర్ అనేది సిల్వర్ వీవింగ్ అనేది ఇచ్చేసారు. ఇది కూడా ఒక 8 ఇంచెస్ ఉంటుంది. మిగతా శారీ అంతా కూడా మిడిల్ అంతా కూడా బేసన్ కలర్ మీద మనకి సిల్వర్ వీవింగ్ ఫ్లవర్ బంచెస్ అనేవి మీడియం సైజ్ లో చాలా దగ్గరగా త్రూ అవుట్ ది శారీ ఇచ్చారు. ఇంకా స్పెషాలిటీ చూస్తే కనుక కింద బార్డర్ ఈ విధంగా కాంట్రాస్ట్ మనకి ఈ విధంగా ఇచ్చారండి. క్రీమ్ కి కాంట్రాస్ట్ రెడ్ బార్డర్ ఇచ్చేసి దాంట్లో కూడా 4 వేరియేషన్స్ తో బార్డర్ అనేది ఇచ్చారు. స్కర్ట్ బార్డర్ స్టైల్ కూడా మనం ఇందులో గమనించవచ్చు. ఫ్లవర్స్ అంతా కూడా క్రీపర్ అంతా కూడా ఓన్లీ సిల్వర్ వీవింగ్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా బార్డర్స్ అనేవి హైలైట్ చేస్తూ మనకి కలర్ కాంబినేషన్స్ అనేవి కూడా బ్రైట్ గా ఇస్తూ కొంచెం వీవింగ్ అనేది హెవీగా ఇచ్చేసారు సిల్వర్ వీవింగ్. మరి ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1315. మరి ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక ఆబ్వియస్లీ మనకి రెడ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. అదర్వైజ్ ఈ కలర్ కాంబినేషన్ తో మనకి మార్కెట్ లో బనారస్ బ్రొకెట్ బ్లౌజెస్ కూడా రెడ్ కలర్ లో అందుబాటులో ఉంటాయి. బ్రొకెట్ బ్లౌజ్ కానీ బనారస్ వీవింగ్ బ్లౌజెస్ కానీ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇదైనా స్టిచ్ చేయించుకోవచ్చు. అదర్వైజ్ ఆ బ్లౌజెస్ కి కూడా మీరు వెళ్ళవచ్చండి. మరి ఇంత గ్రాండ్ కలెక్షన్. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 1315. నెక్స్ట్ కలర్ చూద్దాం. సో ఏ దానికి ఆ శారీ అనేది కాంబినేషన్ చాలా బ్రైట్ గా ఉంది. చాలా బ్యూటిఫుల్ శారీస్ మనం విఘ్నేశ్వర సిల్క్స్ లో చూస్తూ ఉన్నాము. ఈ శారీ కూడా మనకి గమనిస్తే కనుక సీ గ్రీన్ అలాగే బ్లూ తీసుకున్నారండి. సీ గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి మంచి బ్రైట్ లుక్ అనేది ఈ శారీలో గమనించవచ్చు. బట్ ఈ శారీస్ ఏంటంటే స్టిఫ్ గానే ఉంటాయి. బట్ హెవీ స్టిఫ్ కాదండి, లైట్ స్టిఫ్, ఫ్లెక్సిబుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను వేర్ చేశాను కాబట్టి ఫ్యాబ్రిక్ అనేది అర్థమైపోతుంది. ఈ శారీ పళ్ళు పాటు చూస్తే కనుక మనకి మంచి రాయల్ బ్లూ తీసుకున్నారు. దీంట్లో ఫ్లవర్ బుట్టి అంతా కూడా హెవీ ఒక పట్టు లుక్ వచ్చే విధంగా సిల్వర్ వీవింగ్ అంతా కూడా హెవీగా ఇచ్చారు. అటు ఇటు మనకి రుద్రాక్ష బుట్టితో హైలైట్ చేశారు. ఈ విధంగా పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చారు.
మిగతా శారీ అంతా కాంబినేషన్ సీ గ్రీన్ తీసుకున్నారు మనకి. దీంట్లో పైన బార్డర్ చూస్తే కనుక మనకి రుద్రాక్ష బుటీ అనేది చెక్స్ లో ఫిల్అప్ చేశారు. నెక్స్ట్ అంతా కూడా ఒక లీఫ్ పార్ట్, ఒక డ్రాప్ డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా పైన బార్డర్ ఉంటుంది. మిడిల్ అంతా కూడా కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదండి. ఈ విధంగా మనకి చెక్ స్టైల్ అనేది దీంట్లో హైలైట్ చేశారు. ఈ చెక్ ఇవ్వడం కూడా మనకి నార్మల్ క్యాజువల్ చెక్స్ డిజైన్ ఇవ్వకుండా దాంట్లో కూడా ఒక వీవింగ్ అనేది గమనించవచ్చు మనకి. అదంతా కూడా సిల్వర్ వీవింగ్. కాంబినేషన్స్ అనేవి మనకి చాలా బ్రైట్ గా ఉన్నాయి కదా. మరి బార్డర్ విషయానికి వస్తే కనుక చూడండి, స్కర్ట్ బార్డర్ అనేది మనం ఇందులో చెప్పుకోవచ్చు. క్రీపర్ ఫ్లవర్ అంతా కూడా సిల్వర్ వీవింగ్ తీసుకున్నారు. కాంట్రాస్ట్ సీ గ్రీన్ కి మన కింద స్టెప్ వేర్ చేసినప్పుడు కింద లుక్ అనేది ఆబ్వియస్లీ గ్రాండ్ గా ఉంటుందండి. బ్లూ మీద సిల్వర్ వీవింగ్ అనేది ఇస్తూ మనకి అడిషనల్ గా బార్డర్ కూడా చూడండి, మనకు ఒక క్రీపర్ డిజైన్, మనకి రుద్రాక్ష డిజైన్, ఒక లీవ్ పార్ట్ అనేది ఇస్తూ ఈ విధంగా హైలైట్ చేశారు. బ్లౌజ్ చూస్తే కనుక ఆబ్వియస్లీ చూడండి, ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లూ బ్లౌజ్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. అదర్వైజ్ మార్కెట్ లో బ్రొకేట్ బ్లౌజెస్ కానీ, జక్కర్డ్ బ్లౌజెస్ కానీ, బనారస్ బ్లౌజెస్ కానీ కాంట్రాస్ట్ వేసుకున్న, ఈ కలర్ వేసుకున్న చాలా బాగుంటాయి. మరి ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1315 రూపీస్ కి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ కలర్ చూద్దాం. సో ఏ శారీకి ఆ శారీ చాలా బాగున్నాయండి. బ్రైట్ కలెక్షన్స్. ప్రైస్ చూస్తే మాత్రం ఓన్లీ 1315 అండి. 1315కి ఇలాంటి బ్రాండ్ కలెక్షన్స్ చాలా రేర్ గా దొరుకుతుంటాయి కాబట్టి ఆబ్వియస్లీ మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేయవచ్చు, అదర్వైజ్ షోరూమ్స్ విజిట్ చేయవచ్చు. చూద్దాం ఈ శారీ కాంబినేషన్. చూడండి, పళ్ళు చూస్తే కనుక బనారస్ ఫ్యాన్సీ శారీ చూస్తున్నాం. పళ్ళు అంతా ఎల్లో ఇచ్చేసి ఎల్లో మీద సిల్వర్ వీవింగ్ ఇస్తూ హెవీ పళ్ళు, జకర్డ్ స్టైల్ ఆఫ్ పళ్ళు అనేది మనం ఇందులో గమనించవచ్చు. పళ్ళు అంతా ఈ విధంగా ఉంటుంది. మిగతా శారీ అంతా కూడా చూడండి, పింక్ కలర్ కాంబినేషన్, ఎల్లో బ్రైటే, పింక్ బ్రైటే, మనకి పైన బనారస్ బార్డర్ ఇచ్చారు. ఇదంతా కూడా సిల్వర్ వీవింగ్ ఉంటుంది. మిడిల్ అంతా కూడా పింక్ మీద మనకి సిల్వర్ వీవింగ్ గల బంచెస్ అనేవి చూడండి దగ్గరగా ఇచ్చారు. పెద్ద సైజ్ కూడా తీసుకున్నారు. కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ చూస్తే కనుక మనకి ఎల్లో కలర్ బార్డర్ అనేది ఇచ్చారు. ఈ విధంగా కాంట్రాస్ట్ లుక్ బాగుంటుంది. వేర్ చేసినప్పుడు స్టెప్ పెట్టవచ్చు మనకి, అదర్వైజ్ ఈ విధంగా సింగిల్ స్టెప్ కూడా వేసుకోవచ్చు. కాంట్రాస్ట్ బార్డర్, అలాగే కాంట్రాస్ట్ మనకి స్టెప్ పెట్టినప్పుడు కనిపిస్తుంది. కింద అంతా కూడా కాంట్రాస్ట్ ఈ విధంగా ఎల్లో అంతా ఫ్లవర్ పెద్ద క్రీపర్ ఇచ్చారు. ఇదంతా కూడా టోటల్ సిల్వర్ తీసుకున్నారు. మనకి ఎల్లో మీద సిల్వర్ కూడా హైలైట్ అవుతుంది. ఈ విధంగా బార్డర్, కింద బార్డర్ అనేది లెంత్ ఎక్కువగా స్కర్ట్ స్టైల్ ఆఫ్ బార్డర్ ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక ఆబ్వియస్లీ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ తో ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. మనకి ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుందండి. క్వాలిటీ వైజ్ కూడా ప్రైస్ ఇలాంటి గ్రాండ్ కలెక్షన్స్ తక్కువ పడుతున్నాయి ఏంటి అనుకుంటారు కదా, నో ప్రాబ్లం అండి. ఫ్యాబ్రిక్ వైజ్ కూడా మనకి నెంబర్ 1 క్వాలిటీ అనేది విఘ్నేశ్వర సిల్క్స్ వారు ఉంచుతున్నారు కాబట్టి ఆబ్వియస్లీ మనం ఈ శారీస్ ని పిక్ చేసుకోవచ్చు. బ్లౌజ్ ఈ విధంగా ఇచ్చారు. అదర్వైజ్ కాంట్రాస్ట్ మార్కెట్ లో అందుబాటులో ఉండే బ్లౌజెస్ కూడా వెళ్ళవచ్చు. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 1315 రూపీస్. ఫ్రెండ్స్, మరి నేను వెయిట్ చేశాను బనారస్ ఫ్యాన్సీ శారీ చూస్తున్నారు కదండి. ఇది కూడా చాలా బాగుందండి. చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్, మనకి కొంచెం ఇలా స్టెప్స్ పెట్టుకోవచ్చు, అదర్వైజ్ ఇలా సింగిల్ స్టెప్ కూడా వేయచ్చు. దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే మనకి పళ్ళు పార్ట్ చూస్తే కనుక ఈ విధంగా మనకి మెరూన్ కలర్ బనారస్ పళ్ళు అనేది ఇచ్చారు. బట్ సింగిల్ వీవింగ్, ఓన్లీ గోల్డెన్ జరీ ఇచ్చేసి ఒక వేవ్ స్టైల్ ఆఫ్ డిజైనింగ్ అనేది పళ్ళులో గమనించవచ్చు. ఈ విధంగా పళ్ళు మెరూన్ షేడ్ ఇచ్చారు. మిగతా శారీ అంతా కూడా క్రీమ్ షేడ్ ఇవ్వడం జరిగింది. ఈ క్రీమ్ షేడ్ లో కూడా చూసారు కదండి, ఫ్లవర్ క్రీపర్స్ అంతా కూడా యాంటిక్ జరీ అనేది యూజ్ చేశారు. యాంటిక్ జరీ వీవింగ్ అనేది మనం ఈ శారీలో స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. చూడండి, మనకు ఒక పట్టు లుక్ అనేది ఈ శారీస్ లో కనిపిస్తుంది. సమ్మర్ కాబట్టి ఇలాంటి గ్రాండ్ కలెక్షన్స్ కూడా యూజ్ చేయొచ్చు. చూడండి, మనకి ఇదంతా కూడా యాంటిక్ జరీ క్రీపర్ వర్క్ హాఫ్ వైట్ క్రీమ్ మీద ఉంటుంది. మిగతా అంతా కూడా బార్డర్ చూడండి, మంచి బనారస్ బార్డర్ ఇది అనేది ఇందులో గమనించవచ్చు. ఇదంతా కూడా మెరూన్ రెడ్ మీద తీసుకున్నారు. యాంటిక్ జరీ వీవింగ్ ఉంటుంది. బ్లౌజ్ చూస్తే కనుక ఆబ్వియస్లీ మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. హ్యాండ్స్ కి యూజ్ చేయడానికి ఈ విధంగా బార్డర్ కూడా ఉంటుంది. చాలా బాగుందండి. నేను వెయిట్ చేశాను, చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది. ఇలాంటి గ్రాండ్ శారీ ప్రైస్ ఓన్లీ 1315 రూపీస్ కి 4 విఘ్నేశ్వర సిల్క్స్ బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. మరి ఈ శారీస్ ని పర్చేస్ చేయాలి, అదర్వైజ్ బనారస్ ఫ్యాన్సీ వెరైటీస్ కావాలి, లేకపోతే ఎలాంటి శారీస్ అయినా డిజైనర్ శారీస్, పెళ్లికి కావాల్సిన పట్టు కలెక్షన్, పెళ్లి కూతురికి కావాల్సిన బ్రైడల్ కలెక్షన్, పెట్టుబడుల కలెక్షన్, రెగ్యులర్ వెయిట్ శారీస్, డిజైనర్ శారీస్, ఫ్యాన్సీ శారీస్, ఎలాంటి శారీస్ అయినా 4 బ్రాంచెస్ లో మనకి న్యూ కలెక్షన్స్ అనేవి విఘ్నేశ్వర సిల్క్స్ వారు అందుబాటులో ఉంచుతున్నారు. కాబట్టి విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్స్ బ్రాంచెస్ ని. అలాగే స్క్రీన్ పై నెంబర్ స్క్రోల్ అవుతుంది కాబట్టి ఆ నెంబర్ కి కాల్ చేసి కూడా ఆన్లైన్ లో పర్చేస్ చేయవచ్చు. మరి విజిట్ చేయాల్సిన అడ్రస్ ఎర్రగడ్డ ఈఎస్ఐ మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3 లో ఒక బ్రాంచ్ ఉంటుంది. అలాగే చూసుకుంటే కుకట్పల్లి మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. కొత్తపేట్ దిల్షనగర్ మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. ఏఎస్ రావు నగర్ ఈసీఐ లో కూడా మరో బ్రాంచ్ ఉంటుంది. కాబట్టి విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్స్ ని. ఇది వాటి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. బై బాయ్.